నేనే ఎంతో గారాబంగా పెంచి ఇంత వాణ్ణి చేశాను. తండ్రి బాధ్యత లేదు, తల్లి బాధ్యత లేదు. మంచిగా ఉన్నంతకాలం ఎవ్వరూ వాడి గురించి ఏమీ పట్టించుకున్నది లేదు. ఇవాళ వాడు చిన్న తప్పు చేస్తే ఎలా ఏం చేద్దామని మాత్రం అడుగుతున్నారు. వీటన్నిటికీ కారణం ఎవరో మీరే ఆలోచించండి. ఎవరు కారణమయ్యారో వాళ్లే వాడు మామూలు మనిషి అయ్యేలా చెయ్యాలి. ప్రేమలు ఆపేక్షలు అని లెక్చర్లు ఇచ్చిన వాళ్లే వాడిని సరిచేయాలి. అది బాధ్యతేగా. ఎవరు బాధ్యత తీసుకున్నా అసలు మనిషి మన ముందు ఉంటే కదా. అమ్మమ్మ, నాకు తెలిసినంత వరకు ఆ పోటీకి ఆ భాగీరథి దేవి వచ్చిన దగ్గర నుంచి ఇది మొదలైంది. అవునత్తయ్య. ఏమిటవును? అంతకుముందు మాత్రం వాడిని వాళ్ళ మనస్థిమితంగా తిన్నగా ఉండనిచ్చారా? బావని ఎవరు ఏమనలేదు. బావే ఎవరికి మనశ్శాంతి ఉండనివ్వడం లేదు. ఏమిటి? వాడు ఉండనివ్వట్లేదా? అవును, మా అక్క వాళ్ళ మీద ఎప్పుడు యుద్ధమేగా. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? మొగుడినే తప్పు పడుతున్నావే. మొగుడు మొగుళ్ళ ఉంటే ఎందుకు తప్పు పడతాను? ఇంటికెళదాన్ రా బావా అంటే పో అవతలికి అన్నాడే కాని అయ్యో పెళ్ళం వచ్చింది, నానమ్మ బాధపడుతుంది అని ఆలోచించాడా బావా? మీ నిర్వాకాలే వాణ్ణలా చిరాకు పరిచాయి. ప్రేముండబట్టే కదా వచ్చింది. ఆ మాత్రం అర్థం చేసుకోకపోతే ఎలా? వాడు అర్థం చేసుకునే పరిస్థితిలో ఉన్నాడా? ఎందుకు ఆ పరిస్థితికి వచ్చాడు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను, వాళ్ళకి మీకు తగులేమైనా ఉన్నాయా? స్వర్ణ, ఏంటా మాటలు? నువ్వు ఆగక్క. చెప్పమ్మమ్మా, అసలు వాళ్ళు మీరు స్నేహితులట కదా. మరి మీ మాటలు ఒకరంటే ఒకరికి పడనట్టెందుకున్నాయి? అసలు ఆ అమ్మాయి బావని మన ఇంటికి ఎందుకు తీసుకొచ్చిందమ్మమ్మా? ఆ అమ్మాయి రాగానే నువ్వెందుకు కేకలేసావు? ఆమెని కేకలేస్తే బావకెందుకు అంత కోపం వచ్చింది? ఇంట్లోనే ఉండనని బయటకెందుకు వచ్చాడు? ఆవిడే మమ్మల్ని గెస్ట్ హౌస్ కి ఎందుకు తీసుకొచ్చి దింపింది? పడ్డాయాసం చాలు గాని ఆ ప్రశ్న వాళ్ళిద్దరిని అడుగు, వాళ్ళు సమాధానం చెప్తారు.